ఎట్లా చెప్పలేమో అట్లాగే చెప్పలేం. అందుకు కదు గోపరాజు గారు 1కి 10 మార్లు శతకంలో దాశరథి కరుణాపయోనిధి అంటారు. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు. కరుణకు పయోనిధి, సముద్రము వంటి వాడు రాముడు. రాముని కన్నా ఇంకా ఎక్కువ కారుణ్యం సీతమ్మది. అందుకని అసితేక్షణ, ఆమె కన్ను ఎరుపెక్కదు, ఎప్పుడూ నలుపే. అంటే అంత దయగలిగిన తల్లి సీతమ్మ. అది ఇద్దరి స్వభావం. అందుకు సీతారాములు అనేటప్పటికీ నేల మీద పడిపోయి నమస్కారం చేస్తాం. వయో, పురుషుడు పెద్దవాడై ఉండాలి, స్త్రీ చిన్న వయసుదై ఉండాలి. అందుకని సీతారాములు ఇద్దరూ అటువంటి వయస్సులో ఉన్నవారు. ఇద్దరికి 6 సంవత్సరములు తేడా. అట్లాగే వృత్తాం, నడవడి, ప్రవర్తించినప్పుడు ఇద్దరూ కూడా ఎలా ప్రవర్తిస్తారు అన్నదాన్ని బట్టి ఇంటి గౌరవం కానీ ఆ దాంపత్య గౌరవం కానీ ఆధారపడుతుంది. అంత గొప్పగా అబ్బా ఆయనకు ఆయనే సాటి, ఆవిడకి ఆవిడే సాటి అన్నారనుకోండి, ఇద్దరూ ఏమి దంపతులండి. ఇద్దరిది హద్దు లేదు అసలు ఆ ప్రేమకి. ఇద్దరికి ఆ పెట్టుకోవడానికి హద్దు లేదు. ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదు, ఏదో చేయలేదు, ఏదో చేయలేదని ఆర్తి పొందుతారు. ఏమిటండి ఆ ప్రేమ అనిపించుకున్న దంపతులు ఉన్నారే, వాళ్ళు ధన్యజీవులు. ఆ పైన పేర్లు కూడా అలా కలిశాయనుకోండి. ఏదో ఆవిడ పేరు రమాదేవి, ఆయన పేరు సత్యనారాయణమూర్తి అనుకోండి. రమా సత్యనారాయణమూర్తి అని వ్రతం చేస్తాం కదా, అలా కలిశాయనుకోండి, అది ఇంకా అందంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇంగ్లీష్లో రాస్తే ఒకరి పేరులో ఒకరి పేరు ఒదిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. చాలా అక్షరాలు ఈవిడ ఆయన పేరులోకి వెళ్ళిపోతాయి. కోటేశ్వరరావు ఈశ్వరి అనుకోండి, ESWAR అందులోకి వెళ్ళిపోయి పేరులో అక్షరాలు అందులో సంగమిస్తాయి పూర్తిగా. అట్లా నేను ఉదాహరణకి చెప్పాను సుమండి. కాబట్టి ఈ అన్యోన్యత అన్నది ఉన్నదే, అది నడవడి యందు ప్రతిఫలించాలి. అది నడవడిలో ఇద్దరూ కూడా ఒక్కలా ప్రవర్తించగలిగి ఆదర్శవంతంగా అంత గొప్పగా. ఇంటికి పెద్దలు వస్తే ఇద్దరూ అట్లా ఉండడం, ఇద్దరూ అంత వినయంగా ఉండడం, ఇద్దరి యందు ప్రేమ స్వభావం, ఇద్దరి యందు పరోపకార బుద్ధి ఉన్నారనుకోండి, కొన్ని తరాలు చెప్పుకుంటారు. వాళ్ళల్లా బ్రతకాలి, వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు చేసిన పుణ్యం, మీరు మళ్ళీ వాళ్ళ గౌరవం తెచ్చుకోవాలని ఆశీర్వచనం చేస్తారు. అది దంపతుల మధ్య అన్యోన్యత వలన ఆచరణాత్మకమైనటువంటి నడవడి.